మీరు చూస్తున్న ప్రాంతం గాంధీ గిరిజన కాలనీ. 53వ డివిజన్లోని ఈ గాంధీ గిరిజన కాలనీ వెంకటేశ్వరంలో రైల్వే లైన్ ఆనుకుని ఉంటుంది. ఇక్కడ పందులోళ్ళు కాలనీ అనే ఒక కాలనీ ఉంటుంది. ఆ కాలనీకి ఎప్పుడు వాటర్ సమస్య అనేది కనిపిస్తూ పైప్ లైన్ వాటర్ పైప్ లైనా పంపింగ్ లైన్ పందులో లేరే పంపింగ్ లైన్ ఇది ఎప్పుడు వేసింది? పబ్లిక్ ట్యాప్ టెంపరీగా వేసారు. ఇప్పుడు ఈ ప్రాంతపు మంచినీటి సమస్యను మంత్రి నారాయణ గారు అక్కడ తీర్చారనే వారి మాటల్లో విందాం. నారాయణ సార్ గారి వల్ల ఈ కట్ట మీద ఉన్నాము, ఆ నుంచి కిందకు వచ్చాము. మాకు మంచిలు 50 సంవత్సరాల నుంచి ఏరా ఉన్నా మంచి లేవు. లేకపోతే ఇప్పుడు లైన్లు వేసారు, పైపులు వేసి 1 నెల అయ్యింది. మంచి రోజులు తలా 2 కుళాయిలు ఈదులుగా అయితే చాలు. నారాయణ గారు వందనాలు. ఇప్పుడు మీకు కుళాయిలు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి లేవు మీకు ఇక్కడ నీళ్లు? ఫస్ట్ నుంచి లేవు. 30 సంవత్సరాల నుంచి లేవా? మా పెద్దలు 30 సంవత్సరాలు కాదు, 50-60 సంవత్సరాల నుంచి లేవు, నీళ్ళు లేవు, మాకు మంచి లేవు. ఇప్పుడు పైపు నీళ్ళు లాగారు. పైపు నీళ్ళు లాగారు, యాతమని చెప్పారు. ఎటు పక్క లాగారు? ఈ సైడ్ లాగారు. మొత్తం వేసి నెల అయింది. నారాయణ సార్ గారు ఆ మంచి వెళ్తే ఆయనకు వందనాలు. మీకు ఇక్కడ నీళ్లు మంచి నీళ్ళు ఉండేవా ఇంత ముందు? లేవు. ఎక్కడ పోయి తెచ్చుకోవాలి నీళ్ళు? ఎట్లా పోయి తెస్తారా? ఏమని? లేక. ఇప్పుడు ఏమన్నా కుళాయి పైపులు వేసారా? ఎప్పుడు వేసారు పైపులు? 5 రోజులు 6 రోజులు అవుతున్నాయి. పైపులు వేసారు. ఎవరు వేపించారు పైపులా? నారాయణ సార్ వేపించాడు. నారాయణ సార్ వల్ల కుళాయిలు వచ్చేస్తాయి. నారాయణ సార్ ధన్యవాదాలు. ఇంటికి కుళాయిలు వచ్చాయా? వస్తున్నాయి కానీ అవన్నీ వేస్తామన్నారు 4 రోజులు ఆగితే. 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీ పందులోలు ఏరియా. దాదాపు ఇక్కడ 150 కుటుంబాల దాకా నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలకి మంచినీరు కొరత ఎంతగానో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉండగా ఇప్పుడు మన పట్టణాభివృద్ధి శాఖ మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు నారాయణ గారు చొరవ తీసుకొని ఈ పైప్ లైన్లని వేసి ఈ పేద ప్రజలకు మంచినీరు అందించినందుకు వారికి మేము మనస్ఫూర్తిగా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పొంగూరు నారాయణ గారు పేదల మనిషయ్య అనే మాటకు నిలువెత్తు సాక్ష్యము ఈ కాలనీ వాసులకు మంచినీరు అందించడమే.